అంటే కమిట్మెంట్స్ ఇండస్ట్రీలో కామన్ కదా. అది కామన్ అండి, కామన్ కాదు. కామన్ కాదు, కామన్ అదేంటే అంటే ఇప్పుడు నిజంగా ఒక జానీ మాస్టర్ ఉన్నాడు, ఆయన ఎవరికి కమిట్మెంట్ ఇచ్చి వచ్చాడు? ఆయన ఎవరన్నా లేడీస్ కమిట్మెంట్ అడిగారా? ఇండస్ట్రీలో మగాళ్ళు సక్సెస్ అవ్వట్లేదా? మగాళ్ళు ఎవరికి కమిట్మెంట్లు ఇచ్చి వస్తున్నారు? స్వశక్తితో కూడా మగాళ్ళను కూడా కమిట్మెంట్లు అడిగేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో, జరుగుతాయి అటువంటివి కూడా అని. అదేంటున్నాను, మీకు నా లైఫ్లో కూడా జరిగింది. దుబ్బేమన్నాను మీరు రియల్లీ సీరియస్లీ మిమ్మల్ని కమిట్మెంట్ అడిగితే? కమిట్మెంట్ కాదు, ఏదో రకంగా ఇలా నేనేదో పెద్ద తోపు, నాకు నువ్వు అంటే క్రష్, అమ్మాయిలా ఒక్క నైట్ అమ్మాయిలా అలా అడిగేవాళ్ళు ఉంటారు. అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలే అడిగినప్పుడు ఇది నీ డిసిషన్. ఎవరైనా కూడా బలవంతంగా నిన్ను రేప్ చేస్తే అది వేరే, బట్ అడిగినప్పుడు పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా, నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. కానీ నిజంగా మీరు అట్లా చెప్పుండరు కదా, మీరు అట్లా చెప్పుండరు. మీ సైకాలజీ అంటే నేనైతే తీసుకునేవాడిరా అనుకునేట్టుంది. అందుకని మీకు ఏమనిపిస్తుంది? అదేంటి నేనైతే తీసుకుంటాను కదా, వీడు ఎందుకు ఇట్లా చెప్తున్నాడు? నాకు క్రైటీరియా, నాకు ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే అంటే మగాళ్ళలో కాదు, అదేంటున్నా నీకు చేత అయితే దేంతో పడితే దాంతో పోతావు. నాకు అదేంటున్నా, నువ్వు చేతకాక అన్నావు కదా, నీకు చేత అయితే దేంతో అయినా పోతావా, దేంతో అయినా పోతావా అంటే చేతకాక దాంట్లోనే సమాధానం ఉంది. అర్థమైందా? అది మనకు నచ్చాలి ఫస్ట్. మనిషి వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంతమంది, లేకపోతే అందరు నచ్చి కొంతమంది, ఎవరి క్రైటీరియా అందరు నచ్చకపోలే అంతేనా? నా క్రైటీరియా నాకుంది. ఏది మీ క్రైటీరియా ఏంది అది చెప్పండి. నాకు మనసు కలవాలి, మనసు నచ్చిన తర్వాతనే నేను ఏదైనా సరే. మనసు ఓకే అయితే ఎవరితో అయినా ఎంతమందితో అయినా పోవచ్చు అంటారా అబ్బాయి? అలా ఉండదు కదా, ఒకళ్ళతో నచ్చిన మనసు అనేది ఒకరికి నచ్చిన తర్వాత వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ మీకు తెలిసి కూడా ఏదో రెచ్చగొట్టడానికి అడుగుతున్నారని కూడా అనిపిస్తుంది నాకు. రెచ్చగొట్టడానికి కాదు సార్, అంటే ఫ్యాక్ట్స్ తెలవాలి, పబ్లిక్ తెలవాలి, నాట్లాంటలో తెలవాలి. ఇదే మీరు అమ్మాయిని అడిగే ధైర్యం చేస్తారా? ఎవరు? మీరు. తప్పకుండా అడుగుతారు. ఏమని అడుగుతారు? ఇట్లే అడుగుతాం. ఇక్కడే ఒక అమ్మాయి కూర్చోవాలని అనుకుందాం, అమ్మాయిని అడుగుతారు క్యారెక్టర్ని బట్టి, వాళ్ళు తీసుకునే ఒపీనియన్స్ బట్టి, కాదు ఒక అబ్బాయి చేసే పనులను బట్టి. అదే అంటున్నా, ఇప్పుడు ఎవరిది పర్సనల్ చాయిస్ వాళ్ళది, వాళ్ళు ఉండాలనుకుంటారు, పోవాలనుకుంటారు. ఇలాంటివి మీరు అడిగారు కదా, అబ్బాయిలకు కూడా జరుగుతున్నాయని. అబ్బాయికి జరిగినా అమ్మాయికి జరిగినా అల్టిమేట్లీ ఇట్ కమ్స్ టు యువర్ చాయిస్. వెళ్ళాలనుకుంటే వెళ్తావు, వద్దనుకుంటే మానేస్తావు. నేను వెళ్ళిన తర్వాత ఆడు నన్ను మోసం చేశాడు, ఈ నన్ను మోసం చేశాడు, ఇది నువ్వు చూస్ చేసుకున్న మార్గం. తప్పు ఒప్పు నువ్వే భరించాలి. ఇది నువ్వు చూస్ చేసుకున్న మార్గం వల్ల కూడా ఇంకొకటి అన్యాయం అవుతున్నాడు, ఇది తప్పు అని చెప్తున్నాను నేను. షష్ఠి వల్ల ఇప్పుడు జానీ మాస్టర్ బలయ్యిండా లేకపోతే బాగానే ఉందా? ఇప్పుడు అదే అంటున్నా, బలి అనేది ఆవిడ వల్ల కూడా కాదు. నేను చెప్పేది ఏంటంటే చట్టంలో ఉన్న సెక్షన్స్. ఇప్పుడు ఇదే కనుక ఒక మగాడు వెళ్ళి ఒక ఆడది నన్ను ఇట్లా వేధిస్తుంది సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు, ఓకే. కానీ ఇదే ఆడవాళ్ళు పెట్టడం వల్ల అది కూడా కేసు అవ్వచ్చు, ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. నువ్వు ఆవిడే కంప్లైంట్ ఇవ్వచ్చు, నాకు అన్యాయం జరుగుతుంది, ఈయన కంప్లైంట్ ఇవ్వచ్చు. బట్ ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు, కోర్టు బిహేవ్ చేసే తీరు మగవాడి జీవితాన్ని చిదిమేసేట్టుంది. ఇక్కడ తప్పు నేను ఆవిడని కూడా పట్టిన, ఆవిడకి అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వచ్చు, ఈయనకి అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ మగవాడి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పట్టించుకొని ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఎత్తున తీసేసుకొని అరెస్టులు, రిమాండ్లు ఇవన్నీ చేసి, సో ఇది నాకెందుకో. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే, ఒకవేళ షష్ఠి రష్టి ఏదన్నా కావచ్చు, సో తను ఉంది కదా, తను అండ్ మాస్టర్ మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగినప్పుడు మరి మాస్టర్ వద్దమ్మా నువ్వు చిన్నపిల్లవి అట్లా మాట్లాడొద్దు అని చెప్పుంటే బాగుంటుండే కదా. ఆయన మీలాగా ఆలోచించడం, ఆయన నాలాగా ఆలోచించండి అంటారా? మీరు చెప్పారు కదా నేనైతే తీసుకుంటానని చెప్పి. నేనైతే తీసుకుంటాను నేను అనలేదు, అన్నారు. తెచ్చుకోండి ఒకసారి లేకపోతే ఏమనుకుని ఉంటారు, అమ్మో తీసుకోకపోతే చేతగాక అంటారేమో. మీరు అది కూడా అన్నారు కదా, చేతగాక తీసుకోలేదంట నేను అన్నారు కదా, క్వశ్చన్ చేసి. అదేంట ఆయన కూడా అలాగే అనుకుంటారేమో పాపం. మీలాంటి వాళ్ళు ఉంటారు కదా అన్నానికి, అలా భయపడ్డాడేమో పాపం ఆయన.